గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు వృశ్చిక రాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయంలో గొడవలు అవుతాయి, ఏ విషయంలో వీరిద్దరూ కలిసిమెలిసి ఉంటారో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రాన్ని మీరు చూసినట్లయితే వృశ్చిక రాశి నుండి తులారాశి 2వ స్థానం అవుతుందండి. తులారాశి నుండి వృశ్చిక రాశి 12వ స్థానం అవుతుంది. దీనినే ద్విద్వాదశ భావాలు అంటారు. సాధారణంగా 2/12 కాంబినేషన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆ మ్యాచ్ని అవాయిడ్ చేయండి అని చెప్తాం. కానీ వీరి విషయంలో గ్రహాల మధ్య శత్రుత్వం అనేది లేదండి. వృశ్చిక రాశికి అధిపతేమో కుజుడు, తులారాశికి అధిపతేమో శుక్రుడు. ఈ 2 గ్రహాలు మధ్య శత్రుత్వం అనేది లేదు, ఇద్దరూ సమ్ములే. కాబట్టి కొన్ని నక్షత్రాల వారు వివాహం చేసుకోవచ్చు, కొన్ని నక్షత్రాలు మాత్రమే కలవవు. ముఖ్యంగా విశాఖ, స్వాతి నక్షత్రం ఈ 2 నక్షత్రాలు కలవండి. అనురాధ, చిత్త ఈ 2 నక్షత్రాలు కలవు. జ్యేష్ఠ, చిత్త ఈ 2 నక్షత్రాలు కలవు. జ్యేష్ఠ స్వాతి, జ్యేష్ఠ విశాఖ ఈ నక్షత్రాలు కలవండి. కొన్ని నక్షత్రాల వారు వివాహం చేసుకోవచ్చు, కానీ కొద్దిగా ఎక్కువగా గొడవలయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారి మీద తులారాశి వారికి అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. బయట మనం చూసుకున్నట్లయితే సాధారణంగా వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి లవ్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వృశ్చిక రాశి వారు తులారాశి వారిని ఇష్టపడకపోయినా తులారాశి వారికి వృశ్చిక రాశి వారి మీద అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి జాతకులు శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అందంగా ఉండే వృశ్చిక రాశి వారికి బాగా ఆకర్షితులవుతారండి. ఎందుకంటే వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు అందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేవలం స్త్రీలను మాత్రమే కాదు, పురుషులు కూడా హ్యాండ్సమ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషులు హ్యాండ్సమ్గా, స్మార్ట్గా ఉంటారు, అంటే తెలివిగా ఉంటారు. వీరి అపీరెన్స్ అనేది తులారాశి వారికి బాగా నచ్చుతుంది. అయితే తులారాశి వారికి ఏమో ఫ్రీడమ్ ఎక్కువగా కావాలండి. కొంతమంది పెళ్ళయ్యాక మారతారు. సింగిల్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత కొన్ని అలవాట్లను మార్చుకుంటారు, ఫ్యామిలీ పర్సన్గా మారతారు. కానీ తులారాశి వారి విషయానికి వస్తే వీరు పెళ్ళికి ముందు ఎలా ఉంటారో పెళ్ళి తర్వాత కూడా అలాగే ఉంటారండి. పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఉండవు. సింగిల్గా ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత కూడా అదేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారేమో స్టార్టింగ్లో బాగానే ఉంటారు, కానీ తర్వాత కొన్ని సంవత్సరాలు గడవగా తులారాశి వారిని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అది తులారాశి వారికి ఏమాత్రమూ నచ్చదండి. అలాగే వీరిద్దరి మధ్య ఉన్న ఇంకొక తేడా ఏంటంటే తులారాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ. కోపం అనటం కంటే కూడా విసిగు ఎక్కువ అండి. వారికి త్వరగా విసిగిపోతారు. వారి మనసు ఎవ్వరి వల్ల గాయపడినా సరే వారి జీవిత భాగస్వామి పైన, కుటుంబ సభ్యులపైన ఆ కోపాన్ని అనేది చూపిస్తారు. అంటే సంబంధం లేని మనిషి పైన ఆ కోపాన్ని, చికాకుని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అది వారికి అలవాటు. ఇటుపక్క వృశ్చిక రాశి వారేం తక్కువ వారు కాదు, ఊరికే అంటే పడే మనుషులు కాదు. కాకపోతే తులారాశి వారు ఏంటంటే ఇప్పుడు వారికి బాధ అనిపించింది అనుకోండి, ఇప్పుడు వారికి కోపం అనిపించింది అనుకోండి, అప్పటికప్పుడు ఆ మనిషి మీద ఆ కోపాన్ని తీర్చుకుంటారు. వృశ్చిక రాశి వారేమో గుర్తు పెట్టుకుంటారు. అప్పటికప్పుడు బయట పడకుండా గుర్తు పెట్టుకుని సమయం, సందర్భం ఎదురైనప్పుడు మాత్రమే బదులు తీర్చుకుంటారు. అంటే భవిష్యత్తులో మంచి సమయం చూసుకుని అంతకు మించిన కోపాన్ని తీర్చుకునే మనుషులు వృశ్చిక రాశి వారండి. అన్నీ మనసులో పెట్టుకుంటారు, సమయం సందర్భం వస్తేనే బయటపడతారు. తులారాశి వారు అప్పటికప్పుడు ఆ కోపాన్ని, తాపాన్ని తీర్చేసుకుని తర్వాత ఇక మర్చిపోతారండి.
పెద్దగా మైండ్లో పెట్టుకోరు. అందుకే వృశ్చిక రాశి వారితో ఒక 2-3 సంవత్సరాలు కలిసి బ్రతికినా వారి మనసు ఏంటో పెద్దగా అర్థం కాదండి ఎవరికి. తులారాశి వారు గంభీరంగా కనిపించినా గొడవ విషయంలో ఒక మాట అనేసి కొంచెం సర్దుకుపోతారు. వృశ్చిక రాశి వారు అలా కాదండి. సున్నితంగా కనిపించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. అంటే మొండివారండి, సర్దుకోరు. సమస్య రాగానే వృశ్చిక రాశి వారికి కాళ్ళు చేతులు అనేవి ఆడవు. వీరికి ఉండే ఈ కొద్దిపాటి పిరిగితనం వల్ల వృశ్చిక రాశి వారికి దేవుడు ఇచ్చిన తెలివితేటలను సరిగ్గా ఉపయోగించరు. సమస్య రాగానే వృశ్చిక రాశి వారు కొద్దిగా భయపడిపోతారండి, ముడుచుకుపోతారు. ఇటుపక్క తులారాశి వారేమో వీరు మాత్రం చాలా మొండివారండి. వృశ్చిక రాశి వారు వారి మాట విషయంలో మొండివారైతే తులారాశి వారు దేనికి భయపడని స్వభావం కలవారు. ఏదైతే అది అవుతుందిలే అని ధీమాగా ఉంటారు. అంటే తులారాశి వారికి అధిక విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ దూకుడుతనం, అధికమైనటువంటి విశ్వాసాన్ని చూసి కుటుంబ సభ్యులు కూడా భయపడతారు. అయితే ఈ తులారాశి వారు ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలాంటి సహాయ సహకారాలు అయితే అందిస్తారో బయట వారికి అంటే బంధువర్గంలో ఉన్నవారికి, స్నేహితులకి కూడా సహాయపడతారు. నచ్చిన వారి కోసం సంపదను, ధనాన్ని అన్నిటినీ త్యాగం చేయటానికి సైతం వెనకాడని మనుషులు తులారాశి వారండి. వారికి నష్టం కలిగినా ఏమాత్రమూ లెక్క చేయరు, అనారోగ్యం కలిగినా ఏమాత్రమూ లెక్క చేయరు. వారికి ఒక మనిషి నచ్చితే చాలు, ఇతరుల బాధ్యతలను కూడా నెత్తిన పెట్టుకునే స్వభావం తులారాశి వారిది. వృశ్చిక రాశి వారేమో సహాయ సహకారాలు అందిస్తారు, కానీ మరీ తులారాశి వారంత కాదండి. మరీ తులారాశి వారంత నిస్వార్థపరులు కాదు. తులారాశి వారికి కొన్ని విషయాల్లో డబ్బు అంటే లెక్క ఉండదండి. అవతల మనిషి నచ్చితే చాలు, ఎంత పడితే అంత ఖర్చు చేసేస్తారు. వృశ్చిక రాశి వారికేమో పైసా లెక్కే. డబ్బు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు వృశ్చిక రాశి వారు. పిసినారులు అని కాదు, కానీ రూపాయి లేకపోతే వాల్యూ ఉండదు అని గ్రహిస్తారు. అయితే తులారాశి వారికి వృశ్చిక రాశి వారిలో అర్థం కాని విషయం ఏంటంటేనండి, వృశ్చిక రాశి వారు ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, అటువంటి విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటారు. కానీ చిన్న విషయాలకు అతిగా కంగారు పడిపోతూ ఉంటారు, అతిగా ఆలోచనలు చేస్తూ ఉంటారు, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. ఈ 2 గుణాల వల్ల ముందు వెనక ఆలోచించకుండా కొన్ని సందర్భాలలో వృశ్చిక రాశి వారు సత్వర నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రభావం అనేది వారిపైన పడటమే కాకుండా వారి కుటుంబ సభ్యులపైన కూడా పడుతుందండి. అంటే వారి మనసు అనేది క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. చంచల స్వభావం అని చెప్పవచ్చు. ఆ స్వభావం వల్ల వృశ్చిక రాశి వారిని ఇతరులు అపార్థం చేసుకుంటారు. తులారాశి వారికేమో క్షమించే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంతకుముందు చెప్పినట్లుగా కోపం వచ్చినా ఏదొచ్చినా సరే మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటికి కక్కేస్తారు, అక్కడితో మర్చిపోతారు. మనసులో గ్రడ్జ్ అనేది పెట్టుకోరండి. ప్రతీకార స్వభావం అనేది తులారాశి వారిలో కనిపించదు. వృశ్చిక రాశి వారు అప్పటికప్పుడు కక్కేయకుండా మనసులో దాచుకుని ప్రతీకారాన్ని తీర్చుకునే స్వభావం. అందుకే అంత సామాన్యంగా వృశ్చిక రాశి వారిని కెలక్కూడదండి. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా బదులు తీర్చుకునే మనుషులు వీరు. అలానే తులారాశి వారు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడరు వారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పెళ్ళి కాకముందు ఎలాగైతే ఉంటారో పెళ్ళైన తర్వాత కూడా పెద్దగా మార్పు అనేది తులారాశి వారిలో కనిపించదండి. వృశ్చిక రాశి వారు అలా కాదు, బాధ్యతలను భుజాలపైన వేసుకుని మోస్తారు. అయితే వారిలో ఉండే ఒక్క లోపం ఏంటంటేనండి, లోపల ఉన్నది బయట పెట్టరు. రహస్య స్వభావం కలవారు. తమ మనసును ఇతరుల ముందు ప్రదర్శించరు. తమ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచరు. ప్రతిదీ మైండ్లోనే పెట్టుకుంటారు. సైలెంట్గా ఉన్నారు కదా అని వృశ్చిక రాశి వారిని ఏ మాట పడితే ఆ మాట అన్నాం అనుకోండి, అవకాశం వచ్చినప్పుడు వారు ఏంటో ఏం చేయగలరో నిరూపించుకుంటారు. అందుకే సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారితో గిల్లీ గజ్జాలు పెట్టుకోవటం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిప్రాయాలను మార్చుకోరండి. ఈ మనిషి నాకు అన్యాయం చేశాడనో లేదా ఈ మనిషి నన్ను బాధ పెట్టాడనో వారి మైండ్లో గుర్తుంచుకున్నట్లయితే ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా సమయం సందర్భం చూసుకుని ఖచ్చితంగా దెబ్బ కొడతారు.
ఈ వృశ్చిక రాశి వారు సాధారణంగా వినయంగా మర్యాదపూర్వకంగా ఉంటారండి, కానీ అంతే గంభీరంగా మారతారు. ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు, ఇంట్లోనే సమయాన్ని గడపటానికి ఇష్టపడతారు. బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్స్కి కానీ, చుట్టాలింటికి కానీ వెళ్ళినప్పుడు కానీ కొద్దిగా అసౌకర్యంగా భావిస్తారండి. ఫంక్షన్లకి వెళ్ళటానికి కూడా అసౌకర్యంగా భావిస్తారు. తులారాశి వారేమో ఈ విషయంలో పూర్తిగా ఆపోజిట్ అండి. ఎక్కువగా చుట్టాల మధ్య ఉండటానికి, స్నేహితుల మధ్య ఉండటానికి, బయట కాలక్షేపం చేయటానికి ఇష్టపడతారు. అందరితో కలివిడిగా ఉంటారు. డబ్బుని విరాళంగా ఇవ్వటానికి ఏమాత్రం వెనకాడరు తులారాశి వారు. ఈ విషయంలో వారు కాస్త ఆపోజిట్ అండి. అయితే తులారాశి వారిలో ఉండే మంచి విషయం ఏంటంటేనండి, విజయం వచ్చినా ఒకేలాగా ఉంటారండి, వైఫల్యం వచ్చినా ఒకేలాగా ఉంటారు. అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా రెండిటినీ కూడా ఒకే విధంగా స్వీకరించే మనసు తులారాశి వారిలో ఉంటుంది. అంటే సంతోషం వచ్చినా అదే ముఖంతో ఉంటారు, బాధ వచ్చినా అదే ముఖంతో ఉంటారు. మరీ ఎక్కువగా వారిలో ఉన్న ఎమోషన్స్ని బయట పెట్టరు. ఏదైతే అది అవుతుందిలే అన్నట్లుగా ఉంటారు. అంటే ధైర్యం ఎక్కువ అండి వారికి. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వారు బయటికి ధైర్యంగానే కనిపిస్తారు, కానీ చిన్న బాధ రాగానే వెంటనే డీలా పడిపోతారు. పైకి కనిపించరు కానీ లోపల బాధను అనుభవిస్తారు. అంత సామాన్యంగా వదిలేయరండి, దాని గురించే ఆలోచన చేస్తారు. సామాన్యంగా తీసుకోలేకపోతారు తులారాశి వారి మాదిరిగా. ఇది వీరిద్దరి మధ్య ఉన్న తేడానండి. కొన్ని నక్షత్రాలు కలుస్తాయి, కొన్ని నక్షత్రాలు కలవండి. కాబట్టి వివాహ పంతను చూసుకునే ముందు నక్షత్రాలను, పాదాలను కూడా చూసుకోండి. వీరిద్దరి మధ్య ఏ విషయంలో ఎక్కువగా గొడవలు వస్తాయంటేనండి, తులారాశి వారు ఎక్కువగా బయట వారి కోసం త్యాగం చేయటం కానీ, బయట వారికి ఎక్కువగా సహాయ సహకారాలను అందించడం కానీ, బయట వారిని అంటే బంధువర్గం వారిని, స్నేహితుల్ని, కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకోవటం కొన్ని సందర్భాలలో వృశ్చిక రాశి వారికి ససేమేరా నచ్చదండి. ఆ విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా తులారాశి వారికి వృశ్చిక రాశి వారి మీద అట్రాక్షన్ అనేది అలానే ఉంటుంది. తులారాశి వారికి వృశ్చిక రాశి వారిలో నచ్చంది ఏంటంటే అన్ని విషయాలను బయట పెట్టరండి. తులారాశి వారు బయట పెట్టినట్లుగా వృశ్చిక రాశి వారు బయట పెట్టరు, మనసులోనే దాచుకుంటారు. తులారాశి వారేమో బోలా మనుషులు, మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టేస్తారు, అక్కడితో మర్చిపోతారు. ఈ విషయంలో కూడా ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది, అయినప్పటికీ అనుకూలంగానే ఉంటుంది నక్షత్రాలను చూసి చేసుకున్నట్లయితే. ఒకవేళ మీ జంట కూడా తులా వృశ్చిక జంట అయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.